రంపచోడవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 13 ఇళ్లలో దొంగతనాలు చేసిన మజ్జి శివప్రసాద్ అనే వ్యక్తిని అడ్డతీగల ఎస్ఐ వినోద్ చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారని ఏఎస్పీ హేమంత్ తెలిపారు. సోమవారం రంపచోడవరంలో ఏఎస్పీ ప్రెస్ మీట్ లో ఈ విషయాలను వెల్లడించారు. నమస్కారం అండి అందరికీ. సో ఈరోజు ఎందుకు పిలవడం జరిగిందంటే మన పోలవరం జిల్లా పోలీసు ఒక మంచి ప్రాపర్టీ థెఫ్ట్ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది, పర్టికులర్లీ అడ్డతీగల పోలీస్ స్టేషన్ వాళ్ళు. సో మన ఆనరబుల్ డీజీపీ సార్, జీపీ సార్ అండ్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మనం ఈ డిటెక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఒక అక్యూజ్ని అయితే పట్టుకోవడం జరిగింది. తన పేరు మజ్జి శివప్రసాద్. మన ఎస్ఐ అడ్డతీగల అలాంగ్ విత్ స్టాఫ్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి ఈ మన అక్యూజ్డ్ సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో దొరకడం వల్ల అతని దగ్గర ఒక ప్రాపర్టీ థెఫ్ట్ చేసింది కూడా దొరికింది. సో అలా మనం క్రాక్ చేయడం జరిగింది ఈ కేసు. అలా అతన్ని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. దాని తర్వాత మన సైంటిఫిక్ ఇంట్రాగేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ అది చేయడం వల్ల మనకేమని తెలిసిందంటే ఇతను 13 ప్రాపర్టీ థెఫ్ట్ కేసులో పాల్గొన్నారు. ఇతను 13 డిఫరెంట్ ఇళ్ళని దొంగతనం చేసి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కలిపి ఒక 122.8 గ్రాములు అండ్ సిల్వర్ చూసుకుంటే ఒక 678 గ్రాములు, మొత్తం వీటి విలువ చూసుకుంటే ఆల్మోస్ట్ 14-15 లక్షల దాకా వస్తుంది. సో ఇది ఇతను దొంగతనం అనేది చేయడం జరిగింది. ఈ 13 కేసులు ఎక్కడెక్కడ దొంగతనం చేశాడంటే ఒకటి అడ్డతీగల్లో, ఒకటి జడ్డంగిలో, ఒకటి 5 రాజవమ్మంగిలో, ఇంకా దుచ్చరితలో ఒకటి, వైరామవరంలో 2, గంగవరంలో ఒకటి, రంపచోడవరంలో ఒకటి, మారేడుమిల్లిలో ఒకటి. మన జిల్లాలో చేసిన దొంగతనాలు ఇతను మోడస్ ఆపరెండి మనం చూసుకుంటే ఏవైతే డే టైమే ఇతను దొంగతనం చేస్తున్నారు, ఏవైతే ఇల్లులో తాళం వేయకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారో లేదా తాళం గుమ్మం దగ్గర గుమ్మం పైన పెట్టడం లేదా గుమ్మం తగిలించి పెట్టడం లేదా పక్కన ఎక్కడో పెట్టి పనులకు వెళ్ళిపోవడం, ఇలాంటి ఇళ్ళని అతను టార్గెట్ చేశాడు. ఆ ఇళ్లలోకి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి అందులోంచి నగదుని అతను దొంగతనం చేయడం జరిగింది. ఇలా మనం చూసుకుంటే చాలా ఇళ్లలో బీరువాలు కూడా లాక్ చేయడం అంటే మర్చిపోయారు మన ఎవరైతే విక్టిమ్స్ అయితే ఉన్నారో, లేదా ఈ బీరువా కూడా తాళం వేసేసి ఆ తాళం తీసుకొచ్చి దిండు కింద పెట్టడం, అలా చేయడం వల్ల ఇతను బ్రేక్ ఇన్ అవ్వడం అనేది జరిగింది. నిన్న మనకి ఈ అక్యూజ్డ్ అనేది అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ అన్ని కేసుల్లో ఆల్మోస్ట్ 100% ప్రాపర్టీ రికవరీ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 95-96% ప్రాపర్టీ అనేది రికవరీ జరిగింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ జాబ్. మన అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ మన అడ్డతీగల ఎస్ఐ గారు చేసింది. అలాగే ఈరోజు అతన్ని రిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైతే ప్రాపర్టీ అతని దగ్గర నుంచి మనం రికవర్ చేసామో అవి ఎవరైతే ఈ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి కోర్టు ద్వారా మనం రిటర్న్ చేయడం అనేది విత్ ఇన్ ద నెక్స్ట్ 2 వీక్స్ మనం చేస్తాం. ఇందులో ప్రత్యేకంగా మనం చూసుకుంటే వెరీ గుడ్ వర్క్ చేసిన వాళ్ళు అడ్డతీగల సిఐ గారు నరసింహమూర్తి గారు, అడ్డతీగల ఎస్ఐ వినోద్ గారు అండ్ కానిస్టేబుల్ రాంబాబు గారు, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ గారు అండ్ కానిస్టేబుల్ సురేంద్ర గారు. సో వీళ్ళ ఎఫర్ట్స్ అనేవి చాలా వెరీ గుడ్ కమెండబుల్ వర్క్ చేశారు. దానివల్ల ఈ 13 కేసులు అనేవి మనకి డిటెక్ట్ చేయడం జరిగింది. సో
ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఈ వ్యక్తి పైన ఒక ప్రీవియస్ కేసు కూడా ఉంది. ఎక్కడండి? జగ్గంపేటలో లాస్ట్ ఇయర్ అతను దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. ఇలాగే డే హౌస్ బ్రేకింగ్ కేసు లో అప్పుడు కూడా అతను పట్టుబడ్డాడు. ఇతను ఈ దొంగతనాలు చేయడానికి కారణం బెట్టింగ్ యాప్స్లో ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇతను బెట్టింగ్ చేస్తున్నాడు. సో అందులో ఒకటి తర్వాత ఒకటి మనీ ఇన్వెస్ట్ చేసి లేదా కోల్పోయి ఆల్మోస్ట్ 5-6 లక్షల దాకా ఇతను కోల్పోయాడు. దానివల్ల మన దర్యాప్తులో తెలిసింది ఏంటంటే దానివల్ల ఇతను ఎకనామిక్ స్ట్రెస్ వల్ల ఈ దొంగతనాలు అనేది చేయడం జరిగింది. సో ఇదే వేదికగా మీకు ప్రజలకు కూడా మీ ద్వారా మీడియా చెప్పాల్సింది ఒక విషయం ఉంది. సో ఇప్పుడు కరెంట్లీ ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుంది. క్రికెట్ బెట్టింగ్ అనేది త్రూ యాప్స్ అవి జరుగుతుంది. సో ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడితే పోలవరం జిల్లా పోలీస్, ఏపీ పోలీస్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నాట్ జస్ట్ గ్యాంబ్లింగ్, ఈ బెట్టింగ్ కాదు. మనం క్రిందటి 1 మంత్లో చూసుకుంటే మన ఏజెన్సీ ప్రాంతంలో కోడిపందాలు కానీ లేదా పేకాట ఇట్లాంటి యాక్టివిటీస్ని అరికట్టడం అనేది జరుగుతుంది. దట్ టు విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. డ్రోన్ కెమెరాతో మనం నిఘా పెడుతున్నాం. ఆల్మోస్ట్ జస్ట్ మార్చి నుంచి తీసుకుంటే 13 కేసులు బుక్ చేసాం. ఇందులో 78 మంది, దాదాపు 80 మంది నిందితుల్ని ఈ గేమింగ్ యాక్ట్ కింద బుక్ చేసాం. ఈ కోడి పందాలు లేదా కాయిన్ గేమ్స్ లేదా పేకాట ఆడేవాళ్ళం. సో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది.